హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఆ బస్తీ వాసులు ఓటేయరట. ఎస్, ఏ పార్టీ వచ్చినా ఇదే తెగేసి చెప్పేస్తున్నారు కూడా. మేము ఓటు వెయ్యమంటూ వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ముఖ్యంగా కేఎల్ఆర్ ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం చాలా ఉంది. సర్వజనం సుఖినోభవంతు అంటూ అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలను కలుపుకుంటూ రాజకీయాలు చేస్తున్న కేఎల్ఆర్ మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యుడు కేఎల్ఆర్ ఈ బస్తీ వైపు ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఆ బస్తీ వాసులు బీఆర్ఎస్కే కాదు కాంగ్రెస్కు కూడా ఓటు వేయబోమని ఖరాఖండిగా చెబుతున్నారు. అసలు ఏమిటి సమస్య? ఆ బస్తీకి నీళ్లు రావడం లేదు. గత 3 నెలలుగా ఆ బస్తీలో గుక్కెడు నీళ్లకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం. దీంతో ఆ బస్తీ అతలాకుతలమవుతుంది. ఎండవేడికి దాహార్తికి అలమటించిపోతుంది. ఇది కేఎల్ఆర్ నియోజకవర్గంలోనే ఉంది. శాసనసభ్యురాలు ఎలాగూ చూడదు, కానీ కేఎల్ఆర్ అభివృద్ధి సంక్షేమం అంటూ మాట్లాడుతున్న కేఎల్ఆర్ ఈ బస్తీ వైపు చూడాల్సిన అవసరం చాలా ఉంది. జల్పల్లి మున్సిపాలిటీ, మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీ. జల్పల్లికి పేరులో జలం ఉంది, కానీ తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా అక్కడ ఉండవు. ముఖ్యంగా జల్పల్లి, ఓల్డ్ జల్పల్లిలోని పౌల్ట్రీ ఫార్మ్ ఏరియా గత 3 నెలలుగా దాహార్తితో అలమటిస్తుంది. ఎవరు పట్టించుకోరు, ఎవరు అటువైపు రారు. కానీ ఓట్ల కోసం వస్తున్నారు, ఓట్ల స్లిప్పులు పంచేందుకు వస్తున్నారు. వీరందరికీ తాము ఓటు వేసేదే లేదంటూ పౌల్ట్రీ ఫారం వాసులు ఖరాఖండిగా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ తాగేందుకు నీళ్లు లేవు, కనీస అవసరాలకు నీళ్లు లేవు. ఎవరి దగ్గర ఏదైనా బోరుంటే నీళ్లు అడుక్కొని అడ్జస్ట్ చేసుకోవడమే తప్పిస్తే అక్కడ మంచి నీరు రావట్లేదు. పేరుకు నల్లాలున్నాయి, బిల్లులు ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు, కానీ నీళ్లు మాత్రం ఇవ్వరు. అధికారుల ఉదాసీనత, కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, పక్షపాతం ఇవన్నీ వెరసి జల్పల్లిలోని పౌల్ట్రీ ఫారం ఏరియా దాహార్తితో అలమటించిపోతోంది. మూడు నెలలుగా దాహార్తితో అలమటిస్తున్న జల్పల్లిలోని పౌల్ట్రీ ఫారం ఏరియాకు బిగ్ న్యూస్ వెళ్లేందుకు ప్రయత్నిస్తే అక్కడ ఏ ఇంట్లోకి వెళ్ళినా మంచినీటి సమస్యలే కనిపిస్తున్నాయి. ఎండిపోయిన సంపులు, పనిచేయని నల్లాలు, ఖాళీ బిందెలు ఇవే దర్శనమిస్తున్నాయి. మహిళలు మరీ ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. రండి, మా బస్తీ చూడండి, మా బస్తీలలో మా ఇళ్ళు చూడండి, మా పరిస్థితి ఎలా ఉందో చూడండి. కనీసం గుక్కెడు నీళ్లు కూడా లేక అలమటించిపోతున్నాం. ఎవరో బోర్ నీళ్లు ఇస్తే ఆ బోరు నీళ్ళే తాగి బతుకుతున్నాం, కానీ మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవడూ లేడంటూ స్థానిక మహిళలు తమ ఇళ్లలో అన్ని పరిస్థితులను చూపిస్తూ మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. देखो समय पानी कितना है, क्या नहीं, कितना बड़ा समय क्या देखो हमारा वो भी इतना तो छोटा समय पानी नहीं। सो कल 1 ड्रम पानी लियो तो इतना डाली है, मालूम 1 ड्रम पानी से लेकर इतना डाली तो पानी कहाँ क्या करेंगे बोलो। आज को 7 दिन हो रहे पानी नहीं, समा को कितनी परेशानी है। गली गली बोल लेते खुद ना, क्या करना बोलो। सरासरी क्या करना, पानी रहा तो सोबा इंसान, पानी नहीं सो कैसा करना। पानी रहा तो इंसान जीती, पानी नहीं रहा तो कैसा जीना बोलो। सम यहाँ है, इधर है सम। నిజమే, ఎండాకాలం అన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంది, అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య ఉంది. కానీ జల్పల్లిలోని ఈ పౌల్ట్రీ ఫారం ఏరియాలో నీటి ఎద్దడితో పాటు అధికారుల వైఫల్యం, కింది స్థాయి సిబ్బంది చేతివాటం అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రతి నీటి బొట్టులో మున్సిపల్ సిబ్బంది వైఫల్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తమను పట్టించుకోరు. కనీసం 3-4 నెలల నుంచి ఇక్కడ బోర్లు పనిచేయకున్నా, అసలు నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొని ఉన్నా, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఇక్కడ ఎవరు పట్టించుకునే వారే లేరని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నీటి సరఫరా చేసే లైన్మెన్లు
తమ బస్తీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. बोलो पानी का प्रॉब्लम है, पानी होना हमको बोल रहे हो, पानी नहीं है, पानी का प्रॉब्लम है। कब से नहीं है? 2 महीने कब से 2 महीने हुआ, कहीं को नहीं आ रहा पानी, क्या हुआ? कहीं नहीं आ रहा, मोटर खराब हुई, पाइप फूट गई, वैसे क्या बोल रही सब पूरे। आप बोलो क्या है प्रॉब्लम? पानी 2 महीने से पानी नहीं है पोल्ट्री फार्म में, बहुत तकलीफ है पानी की। आजू बाजू का जहाँ से ले रहे हैं बेटा, हमने पानी होना, कुछ नहीं पानी होना हमारे। ऑफिसर में बोले कुछ? हाँ जो पानी छोड़ रहा उसको बोले? हाँ बोले, उसको रमेश को भी बोले तो मोटर खराब हुई, बोल रहे हो मोटर खराब हो गई है, मैं क्या करूँ, जाको बोलो जो ऑफिस में बोलो ने। सिटी में पानी नहीं है, यहाँ का सिटी में, बोलिए आप बोलिए। सिटी में पानी नहीं है, यहाँ कहाँ से दूँ, बल्कि दुनिया की तकलीफ हो रही है हमको पानी की। कल से कपड़े भिगा के रखे, पूरी बो आ रही, पीने पानी नहीं है, बरतने पानी नहीं है, धूप काले के दिन है, कहाँ जाना। दूसरे बस में आ रहा ना पानी, 6,000 रुपए किराया दे रहे, पानी को हम तरस रहे, इतनी भी तकलीफ नहीं रहना। दुनिया की मेहनत करके बच्चे धूप में पानी पैसे दे रहे, 6,000 रुपए किराया, पानी कैसे कहाँ जाना। ये कल से कपड़े भीग रहे, बदबू आ रही कपड़े में, पानी की बहुत तकलीफ है हमको। और कोई बोल रहे? ना पीने है ना अस्सलाम वालेकुम, मेरा नाम शबाना बेगम है। पोल्ट्री फार्म में इतनी पानी की तकलीफ है, 2 महीने से तो पूरी तकलीफ है। रमजान में भी बहुत तकलीफ हो गई, 5 टाइम नमाज पढ़ने वालों को पानी पानी बोल कर तरह से तो भी कोई नहीं आ रहा। रमेश को फोन कर रहे तो कहाँ जाते वहाँ चले जाओ बोल रहा हूँ, कैसा करना बोलो, हम किसके पास जाना क्या नहीं। पानी की बहुत तकलीफ हो रही है और बिल तो महीने को महीना बन ले रहे, 15 तारीख के बाद बने तो फाइन ले रहे हमारे से। किसका जाना क्या करना बोलो अब हमारे, यही पानी नहीं आ रहा, यही नहीं आ रहा, हमारे बस्ती में नहीं आ रहा, इतना पोल्ट्री फार्म में पानी नहीं आ रहा, ना खारा पानी आ रहा ना मीठा पानी आ रहा। कैसा करना किसका जाना बोल के थक के बैठ गई। देखो आखिरी अब बल्दिया में कुछ बोले? बल्दिया में भी जा के फोन कर रहे, सब कर रहे, उठा ले रहे, आता अम्मा बोल रहे, बस इतनी बात बोल दे रहे। బోర్లు ఎండిపోవడం, మోటార్లు పనిచేయకపోవడం వంటి సమస్యలతోనే నీటి సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నా, మున్సిపల్ సిబ్బంది చెబుతున్నా స్థానికులు నమ్మేలాలేరు. ఎందుకంటే ఇక్కడ మున్సిపల్ సిబ్బంది పనితీరు అలాగే ఉంది. గత 3 నెలలుగా వాటర్ రావట్లేదు, నల్లాలన్నీ ఎండిపోయాయి. కానీ ఈ మధ్య మున్సిపాలిటీకి చెందిన మున్సిపల్ సిబ్బంది ఒకరింట్లో వివాహ వేడుక జరిగితే ఆ పని చేయని బోర్ల నుంచే, ఆ కాలిపోయిన మోటార్ల నుంచే 6 గంటల పాటు నిరవధికంగా నీటి సరఫరా జరిగింది. మరి తమ అవసరాలకు రాని నీరు ఆ పెళ్లి రోజు ఎలా వచ్చిందని మహిళలు నిలదీస్తున్నారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం, చేతివాటం, పక్షపాతం స్పష్టంగా కనబడుతుంది. అధికారులకు తెలియకుండానే కింది స్థాయి సిబ్బంది నీటి సరఫరాలో చేతివాటం చూపిస్తున్నారని, పక్షపాతం చూపిస్తున్నారని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. मतलब क्या? उनकी ईद होली रहती ना, होली में जो छोड़ा पानी तो 6 बजे तक छोड़ा, 3 बजे से 6 बजे तक, और हमारे इधर अंदर पानी नहीं छोड़ता उन्हें। कैसी बात है मालूम, उनके इधर को अच्छा स्पेशल जो यहाँ पे उनके जो ऑफिस में काम करते हैं उन्होंने जंगा बोल के, उनकी बेटी की शादी थी, 4 दिन खारा पानी कंटिन्यू आया, बोर जल गया तो पानी कहाँ से आता बताओ। अब उनकी बेटी की शादी थी बोल को 4 दिन कंटिन्यू रात का पानी आया, बोलो। तो ड्रामे कर रहे हैं, नाटक कर रहे हैं। हाँ ड्रामा कर रहे हैं, लोग सब मिलकर ड्रामा कर रहे हैं। देखो दुखा नहीं दिन कहाँ जाना तालाब में, बड़ा तालाब भी जाएंगे तालाबा को। పౌల్ట్రీ ఫారం బస్తీవాసులు అలసిపోయారు, సొలిసిపోయారు, విసిగెత్తిపోయారు. నీటి ఎద్దడి కోసం అధికారులను ఎన్నిసార్లు ఆశ్రయించినా ఫలితం లేక విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాకున్న మార్గం ఒకటే, ఓట్లు వేయం. ఎస్, ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే తమను పట్టించుకునే వారే లేరు. కాంగ్రెస్ పార్టీ వచ్చినా, బీఆర్ఎస్ నేతలు వచ్చినా, ఇంకెవరు వచ్చినా ఓట్లు మాత్రం వేయమంటూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. पानी इधर आ रहा नहीं, डॉक्टर को रमेश को बोले तो मोटर जली बोला रमेश। कितने दिन से चलती मोटर है? अब कितने दिन जलती की मोटर उनके किसको मालूम। जाओ बदलो, ऑफिस को बोल रहे हो, ऑफिस को भी गए। तो क्या बोले ऑफिस में? ऑफिस में क्या बोले, आता पानी बोले, अब पानी आप कब आता कि ऊपर का गिरे बाद आता कि नीचे से ऊपर आता है, किसको मालूम है। और फिर खाना भी बना है, मीठा भी बना है, 2 भी बन रही, पानी से नहीं है, परेशानी हो रही। पहले पुराने नल आते थे, वजू करने को पानी ना है, हमाम पैखाने को जाने को ना, मुंह धोने को पानी नहीं। पहले खारा पानी आता था ना, वो क्या हुआ? वो बंद हो गया, मोटर जल गई।
एक बोर चालू है यहाँ पे, वो बोर में पाइप डाले तो हमको वो पानी का तो व्यवस्था करो वहाँ का बोर तो चालू करो। कोने में पुराना बोर है, उसके अंदर मोटर डाल के होता तो चालू कर को दियो। पुराना बोर है ना, वो तो भी चालू करो बोल के बोल दे। नहीं तो ये भी वोट नहीं डालते, बोलो वोटाच नहीं डालते, पानी नहीं तो वोटाच डालते, खारा पानी रहे ना वोटाच नहीं डालते नहीं, पानी से हमको तड़पा रहे तो क्या करना। खारा पानी रहा तो बहुत अच्छी बात है, बहुत बड़ी मेहरबानी होती, खारा पानी छोड़े तो तड़पा रहे हमारे को। ये बात धन की बात बोले। हाँ वोटाच नहीं डालते, वोटी फार्म पूरा वोट नहीं डालते, पानी से नहीं तो कैसे डालना वोट। कांग्रेस आन दो, केसर आन दो, कोई भी आन दो, पानी को नहीं है हमारे को, तड़प रहे हम पानी के वास्ते, मेहनत कर रहे हैं, यहाँ का पानी पी रहे। अनाज तो दे रहे थे नहीं, अनाज क्या दे रहे थे, कोपिन को 5 एटम 9 एटम फ्री, पेंशन 3000 कहाँ है वो, वोटस नहीं डालते हम। ఈ సమస్యకు సంబంధించి మున్సిపల్ కార్యాలయానికి ఎన్నిసార్లు వెళ్ళినా ఎలాంటి ఫలితం ఉండదని స్థానికులు చెప్తున్నారు. మున్సిపల్ కమిషనర్ కానీ ఇతర అధికారులు కానీ కింది స్థాయి సిబ్బందిని పిలిచి ఆ సమస్య ఏంటో పరిష్కరించండి అంటూ చెప్పు తప్పించుకుంటారు. కానీ కింది స్థాయి సిబ్బంది యథావిధిగా తనకు అనుకూలమైన ప్రాంతాలకే నీటి సరఫరా చేస్తున్నారని, ముఖ్యంగా పౌల్ట్రీ ఫారం బస్తీ అంటే నీటి సరఫరాలో పెద్ద నిర్లక్ష్యం జరుగుతోందని, మోటార్లు కాలిపోవడం, నీటి ఎద్దడి ఇవన్నీ అన్ని ప్రాంతాల్లో ఉన్న తమ దగ్గర మాత్రం నీళ్లు రాకపోవడానికి సిబ్బందే కారణమని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఇది కొనసాగుతూనే ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కోటిపరా నీళ్ళు వస్తలేవు, నీళ్ళు ఏదో ప్రాబ్లం వస్తుంది, అసలు ఆడ మోటార్ కలిపింది అంటాడు రమేష్ అన్న, మోటార్ చేపిస్తే మాకు నీళ్ళు వస్తాయి అంటాడు. ఎన్ని నెలల నుంచి మోటార్ కాలిపోయింది అంటే 2 నెలలు పైన అవుతుంది. అవి వస్తాయి, ఏమేమో 6 నెలలకు 6 రోజులకు 5 రోజులకు నీళ్ళు ఇస్తాడు, గంట సేపు. ఓకే, అది ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? మేము మీడియాకి చెప్పాలనుకున్నాం, చెప్తున్నాం. మీడియా ఓకే, ఆఫీసర్లను కలుస్తున్నారా? కలుస్తున్నాం, పోయి వస్తున్నాం, నీళ్ళు వస్తలేవు మాకు. మేము 2 సార్లు వచ్చినాం ఆఫీస్కి, నీళ్ళు వస్తలేవు. అసలు జల్పల్లి మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది? చాలా చోట్ల నీటి ఎద్దడి ఉంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి, ఒక కాల్ సెంటర్ నెంబర్ ఏర్పాటు చేసి ట్యాంకర్లు పంపిస్తున్నాం, సమస్యను పరిష్కరిస్తున్నామంటూ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. ఎస్, చేస్తున్నారేమో, మరి వాళ్లకు పౌల్ట్రీ ఫారం బస్తీ కనిపించదా? అధికారులకు తెలియకపోవచ్చు, కానీ కింది స్థాయి సిబ్బందికి తెలియదా అంటే స్థానికులు మాత్రం వాళ్ళకు తెలిసినా తమల్ని పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది, ముఖ్యంగా నీటి సరఫరా చేసే సిబ్బంది ఏం చేస్తున్నారు? వాళ్లలో ఇంకా గులాబీ రక్తం ఇంకా మరుగుతోందా? ఓట్ల విషయమే ఆలోచిస్తున్నారా? వీళ్ళు పార్టీ కార్యకర్తల, మున్సిపల్ సిబ్బందా? అసలు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? బస్తీ వాసులను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? పెళ్ళిళ్ళు పెటాకులు ఉంటే నీళ్ళు వస్తాయి, పండుగలు ఉంటే నీళ్ళు వస్తాయి, కానీ ఈ బస్తీకి సమస్యలు ఉంటే మాత్రమే మోటార్లు కాలిపోతాయి, బోర్లు ఎండిపోతాయి. ఎస్, ఖచ్చితంగా ఈ సమస్యలో నిర్లక్ష్యం కనిపిస్తుంది. చాలా చోట్ల నీటి ఎద్దడి ఉన్న మాట వాస్తవమే కావచ్చు, వాస్తవం కూడా, నీటి సమస్య కొనసాగుతోంది. కానీ పౌల్ట్రీ ఫారంలో మాత్రం అడుగడుగున ప్రతి నీటి బొట్టులో మున్సిపాలిటీ వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతోంది. చేవెళ్ల లోక్సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కేఎల్ఆర్ ఇదే లోక్సభ పరిధిలో జల్పల్లి మున్సిపాలిటీలోని పౌల్ట్రీ ఫారం బస్తీని గమనించాల్సిన అవసరం చాలా ఉంది, పట్టించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఓట్లున్నాయి, ఇక్కడ ఓటర్లున్నారు, కానీ ఓట్లు వేయమంటున్నారు. ఓట్లు వేసే అవకాశమే లేదు, పరిస్థితి లేదని స్థానికులు స్పష్టంగా చెప్తున్నారు. కారణం నీళ్లు, వాళ్లకు నీళ్లు కావాలి, వాళ్ళు మరేమీ అడగట్లేదు. ఓటుకు నోటు అనే విషయం కూడా పక్కన పడేస్తే ఇక్కడ గుక్కెడు నీరు కావాలి, ఆ నీటిని కావాలి, ఆ నీరు ఇచ్చిన వారికి ఓటేస్తాం, వేయకపోతే వేయమంటున్నారు. మరి కేఎల్ఆర్ ఈ బస్తీ సమస్యను పరిష్కరించాలనుకుంటే, నిజంగా అనుకుంటే క్షణం పట్టదు ఆయన ఈ సమస్యను పరిష్కరించేందుకు. రాష్ట్రమంతటా అనేక చోట్ల నీటి సరఫరా విషయంలో కేఎల్ఆర్కు మంచి పేరుంది. ఆయన సొంతంగా చాలా చోట్ల ఇలాంటి పథకాలు చేపట్టారు. కానీ ఈ చిన్న బస్తీలో ఎందుకు కేఎల్ఆర్ ఈ బస్తీని చిన్న చూపు చూస్తున్నారు? అటువైపు ఎందుకు చూడటం లేదు? కేఎల్ఆర్ ఎన్నికలకు ముందు ఈ ప్రాంతాన్ని ఒకసారి పరిశీలిస్తే ఎంతో బాగుంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.